10 సంవత్సరాల విద్యా వ్యవస్థ విధ్వంసానికి ఎవరిని బాధ్యత చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? నమస్కారం అన్న. మొదటగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల నుంచి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యా విధానాలపైన, ప్రభుత్వ ఉద్యోగాలపైన, ప్రభుత్వ పాఠశాలపైన దృష్టి పెట్టకుండా కేవలం ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడ మనకి లాభం వస్తుందని ఆలోచన విధానం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వాలు, ఆ తరహాలోని ప్రాజెక్టులు, కమిషన్లు, పెట్టుబడులు, లాభాలు అనే తరహాలు గడిచిన 10 ఏళ్లు వారి పరిపాలన కొనసాగించింది. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో ఉండేటువంటి ముసలబ్బ నుంచి పట్టణాలలో ఉండేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి, నిరుద్యోగి, ప్రభుత్వ, ప్రైవేటు, బిజినెస్ మ్యాన్ తో సహా వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ముగ్గు చూపింది, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఒకవేళ మీరు అనుకున్నట్టు గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా విధానాలపైన సముచిత స్థానం కల్పిస్తూ పేద బరువు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి లోకానికి అవకాశాలు, అదే విధంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని తొలగించి విద్యా విధానాలపైన ఫోకస్ పెట్టుంటే ఈనాడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అలాంటి గతి వచ్చిలేదు కాదని చెప్పేసి కూడా మేము కూడా ఈ రోజు ఆ విధంగా వ్యవహరించిన తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ప్రజలే ఏరుకోరి ఇలా ఏ ప్రభుత్వం అయితే ఏర్పడితే ప్రజలకు లబ్ధి చేకూరుతుందో, ఏ ప్రభుత్వం ఏర్పడితే కుటుంబానికి ఇద్దరు చెప్పినట్టు ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకి ప్రభుత్వ, ప్రైవేటు, అదే విధంగా నైపుణ్య స్కిల్స్ ఏ విధంగా అయితే లబ్ధి చేకూరుతాయని చెప్పేసి వాళ్ళు విశ్వసించారు. ఆ విధమైనటువంటి నమ్మకాన్ని విశ్వసించడానికి, ఆ విధమైన నమ్మకాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు తెలపడం కూడా ఇలా ప్రజలు కూడా విశ్వాసాన్ని తెలియజేశారు.